నెల్లూరు నగరంలోని విఆర్సి మైదానం నందు ఈరోజు ఉదయం గణేష్ ఫిట్నెస్ ఆధ్వర్యంలో ప్రాచీన కాలపు వ్యాయామశాల కనుమెరుగవుతున్నాయి, మరిచిపోవద్దు అంటూ కాపాడాలంటూ దీని ముఖ్య ఉద్దేశం అనే క్రమంలో ఫిట్నెస్ ఛాలెంజ్ వర్కౌట్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అని కార్యనిర్వాహకుడు గణేష్ తెలియజేశారు. గణేష్ బాబు, ఏంటంటే పురాతనమైన వర్కౌట్స్ అయినటువంటి మన ఏన్షియంట్ వారియర్స్ ప్రాక్టీస్ అయినటువంటి కర్ల కట్టే కోచ్ని. ఏంటంటే ఈరోజు ఎవ్రీ సండే మనం ఈ రోజు నుంచి ఎవ్రీ సండే అవేర్నెస్ ప్రోగ్రామ్గా స్టార్ట్ చేస్తున్నాం. స్టార్టింగ్ వచ్చేసి మన విఆర్సి గ్రౌండ్ నెల్లూరులోనే స్టార్ట్ చేస్తాం. ఇది ఏంటంటే మన పురాతనమైన వర్కౌట్ 6500 సంవత్సరాలైనటువంటి ఏన్షియంట్ వర్కౌట్స్ని ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి జనరేషన్కి మనం స్ప్రెడ్ చేయాలంటే ఆల్రెడీ మన తాతలకి ఇది తెలుసు ఎలా చేయాలి, ఏంది దీని యొక్క బెనిఫిట్స్ ఏంది అనేసి. ఇప్పుడు ప్రజెంట్ వెస్ట్రన్ జిమ్స్ వచ్చినందువల్ల ప్రజెంట్ ఉన్న జనరేషన్కి ఇదంతా తెలియదు. మన ఇండియన్ కల్చర్ అనేది కనుమరుగవుతుంది. సో అలా కాకుండా మనం ఏంటంటే మన పురాతనమైన వర్కౌట్స్ మళ్ళీ స్ప్రెడ్ చేయాలా, మన జనరేషన్ మళ్ళీ తీసుకురావాలనే థీమ్తో మనం అవేర్నెస్ ప్రోగ్రామ్గా ప్రతి సండే కూడా మన నెల్లూరు డిస్ట్రిక్ట్స్లో ఎక్కడైతే మనకు ఎక్కువ పీపుల్ ఎలా వాకింగ్ చేస్తూ ఉంటారో ఆ ప్లేసెస్లో మనం ఇలా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి అందరికీ ఇది స్ప్రెడ్ చేయాలా, దీని గురించి చెప్పాలనేసి మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. సో స్టార్ట్ చేయగానే ఈ వర్కౌట్స్ ఎందుకు కొత్తగా ఉన్నాయంటే చాలా మందికి తెలియదు, ఎందుకు కొత్త రకమైన వర్కౌట్స్ అనుకుంటున్నారు. కానీ ఇది 6000 సంవత్సరాల కిందటే ఇవి మన పూర్వీకులు కనిపెట్టారు. అంత స్ట్రెంత్ ఉంటుంది దీంతో. వెస్ట్రన్ జిమ్తో పోల్చుకుంటే ఇది ఏంటంటే ఫస్ట్ వెస్ట్రన్ జిమ్స్ ఏంటంటే పోయిన రోజే 2-3 రోజుల్లో కొంచెం బల్క్ వచ్చేస్తుంది. ప్లస్ ఏంటంటే వాళ్ళు ప్రోటీన్స్ అవి ఇవి వాడి స్టెరాయిడ్స్ వాడి మంచిగా ఉన్న బాడీని పాడు చేసుకొని అంటే కండల కోసం ఎలా పడితే అది చేస్తారు. ఇది ఏంటంటే రిజల్ట్ లేట్గా వచ్చినప్పటికీ మంచి స్ట్రెంగ్త్ అండ్ స్టామినా వస్తుంది మన ఏన్షియంట్ పీరియడ్లో మనం ఏన్షియంట్ వర్కౌట్స్. ఎందుకంటే మన భారతదేశం అనేది ఎవరికైనా ఒక గుర్తింపు అంటే ప్రపంచ పరంగా చూసుకున్నట్టే ఎవరికైనా ఒక గుర్తింపు గల దేశం అనమాట. మన భారతీయులు ఏదైనా కనిపెట్టారంటే దాంట్లో 100% ఏదైనా రిజల్ట్ ఉంటేనే కనిపెడతారు. సో వెస్ట్రన్ జిమ్స్ అన్నీ కూడా దీంట్లో నుంచి వచ్చినట్టువి. ఇప్పుడు దీన్ని నార్మల్గా వచ్చేసి మామూలుగా ఇది కర్రలు కట్టే అంటాం, అని ముగ్గురు అంటాము. దీంట్లో నుంచి వచ్చినట్టువే డంబెల్స్ ప్లస్ కెటిల్ బెల్స్ బెంచ్ ప్రెస్ మిషనరీ అంతా కూడా దీంట్లో నుంచి ఇంక్లూడ్ అయిన వచ్చినట్టుగా. సో దీనివల్ల యూజెస్ ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ డంబుల్ కనుక తీసుకున్నట్లయితే మీరు జస్ట్ ఇలా హోల్డ్ చేస్తారు. ఇలా అంటే బోత్ సైడ్ ఈక్వల్ వెయిట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 kgs తీసుకున్నట్లయితే 5 kgs ఉంటుంది. మనం ఈజీగా లిఫ్ట్ చేయగలుగుతాం. ఇదేంది అంటే 5 kgs కర్రలు కట్టేది. మనం 5 kgsని ఎక్కడ హోల్డ్ చేస్తాం, ఒక దగ్గర హోల్డ్ చేస్తాం. ఇలా పట్టుకొని 5 kgsని ఇలా హోల్డ్ చేయాలి. సో ఇలా చేసేటప్పుడు ఏంటంటే మన కాన్సన్ట్రేషన్ కూడా బిల్డ్ అవుతుంది. దీంతో పాటు ఏంటంటే మన బాడీతో అవుటర్ ఫిట్నెస్ పరంగా కాకుండా ఇంటర్నల్ ఫిట్నెస్ కూడా దీంట్లో బాడీ ఫంక్షనింగ్ మంచిగా జరుగుతుంది. మీకు ఇది కనుక మీరు స్టార్ట్ చేస్తే ఎటువంటి డిసీజెస్ అనేవి మీకు రావు. ప్రజెంట్ ఉన్న ఫుడ్ హ్యాబిట్స్కి చూసుకున్నట్లయితే 100 years అంటే ఒకప్పుడు మన పురాతనమైన మన ప్రజలు 100 years ఈజీగా బతికేవారు. ఈజీగా 150 దాకా కూడా పోయేవాళ్ళు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి 65-70కే అయిపోతుంది. సో 100 years ఇప్పుడు మనం లాంగ్ స్పాన్లో బతకాలి అనుకుంటే ఒకే ఒక్క రీజన్ వ్యాయామం చేయడమే. అది కూడా వెస్ట్రన్ జిమ్స్కి వెళ్ళకండి. వెస్ట్రన్ జిమ్స్ కన్నా కూడా ఈ వ్యాయామం కనుక చేస్తే పురాతనమైన వర్కౌట్స్ ఈజీగా మీరు ప్రజెంట్ ఉన్న ఫుడ్ హ్యాబిట్స్కి పొల్యూషన్ చూసుకున్నట్టు 100 years బతకాలండి. ఇది ఒక్కటే మార్గం. మీరు ప్రతి ఒక్కరు కూడా యూత్ ఇన్స్పైర్ అవ్వండి. ఇది ఏంటంటే 10 years నుంచి 70 years ఓల్డ్ వరకు ఎవరైనా ఈ వర్కౌట్స్ చేయొచ్చు వాళ్ళ యొక్క ఫిట్నెస్ అండ్ మెంటల్ హెల్త్ కోసం. థ్యాంక్ యూ. వ్యాయామశాల ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ కనుమరుగైపోయేసి ఇప్పుడు జిమ్స్ అనేవి అప్డేట్ అవుతా ఉన్నాయి. సో మీరు దీన్ని కంట్రోల్ చేయడానికి కోసం ఇటువంటి ఏర్పాట్లు చేస్తున్నారా? ఎస్ సార్. మా వ్యాయామశాల ఒకప్పుడు ఏంటంటే పల్లెకి ఒక వ్యాయామశాల ఉండేది. అంటే హనుమాన్ వ్యాయామశాల. దాంట్లో కోచెస్ ఉండేవాళ్ళు, దాని గురించి చెప్పేవాళ్ళు. అందరూ వెస్ట్రన్ జిమ్స్ అనేది లేవన్నమాట అప్పుడైతే. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే అందరూ వెస్ట్రన్ జిమ్స్ని ప్రమోట్ చేసుకుంటూ అంటే ఇంకోటి ఏంటంటే మన పెద్ద వాళ్ళు కూడా వెస్ట్రన్ జిమ్స్కి వెళ్తున్నారు కాబట్టి మన యూత్ కూడా వాళ్ళని చూసి వెళ్తున్నారు. సో మీరు కూడా ఒకసారి మన వ్యాయామాలకి రాండి. ఎవరైతే ఇన్స్పైర్ చేస్తున్నారో ఎవరైతే మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో
వాళ్ళు కూడా ఒకసారి ఈ వ్యాయామాలు కనుక మీరు చేస్తే మిమ్మల్ని చూసైనా సరే ప్రజెంట్ ఉన్న యూత్ ఈ వర్కౌట్స్ కోసం వస్తుంది. మనం ఎంత చెప్పినా కూడా వీళ్ళు ఏంటంటే ఆ వెస్ట్రన్ జీన్స్ మనకు వెంటనే మనకు బల్క్ రావాలి అన్న థీమ్తో అట్లా పోతున్నారు. ఇదేంటంటే లేట్గా వచ్చినానికి బెస్ట్ రిజల్ట్ వస్తుంది. మన థీమ్ ఏంటంటే కరుమరుగైనటువంటి వ్యాయామశాలలో వర్కౌట్స్ని మళ్ళీ మన ప్రజలకి తీసుకురావాలి, వాళ్ళకి అందుబాటులో రావాలనేసి. మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.